సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. అప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. విడుదలైనప్పటి నుండి కూడా అయితే బాగుండు అనుకున్న రికార్డులన్నింటినీ ఏ విధమైన మొహమాటాలు లేకుండా చక్కగా ఆక్రమించుకుంటూ ఇంకా అలుపెరగని వీరుడిలానే ముందుకు దూసుకుంటూ పోతున్నాడు బాహుబలి. 10 రోజుల్లోపు సౌత్ ఇండియన్ సినిమాలకు సంబంధించి ఉన్న రికార్డులన్నింటినీ కూడా కాల గమనంలోకి తోసేశాడు. ఇప్పుడు తాజాగా 3వ వారం కంప్లీట్ అయ్యేప్పటికీ హిందీ సినిమాలను కూడా అలమారాలో ఎక్కించేశాడు. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా బాహుబలి దాటికి ఎదుర్కొని నిలబడ్డది 2 సినిమాలు మాత్రమే. అది ఒకటి ధూమ్ 3, 2 పీకే. తాజాగా బాహుబలి చాలా గ్రాండ్ గా 400 crores క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడు. భారతదేశ చరిత్రలోనే 400 కోట్ల గ్రాస్ ని చూసిన 3వ సినిమా బాహుబలి. పోతే బాహుబలి ఊపు ఉత్సాహాన్ని చూస్తా ఉంటుంటే 400 దగ్గర కూడా ఆగిపోయేట్టు కనపడట్లేదు. దాని టార్గెట్ 500 అని కొన్ని అంచనాలు కనిపిస్తున్నాయి. కానీ ఫైనల్ రన్ ఎంత ఉంటుంది అనే దాని మీద ఇంకా ఓ కన్క్లూజన్ కి రాలేని పరిస్థితి. బాహుబలి 500 మార్క్ అందుకుంది అంటే ధూమ్ 3 రికార్డు కూడా గతించిపోయినట్టే. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ షేర్ విషయంగా పీకే రికార్డును కూడా బద్దలు కొట్టేసి ఇండియాలోనే నెంబర్ 1 గా నిలబడ్డాడు బాహుబలి. గ్రాస్ లో నుంచి ట్యాక్స్లు, థియేటర్ రెంట్స్, ఇతరత్ర ఖర్చులు పోను పంపిణీదారులకి మిగిలిన మొత్తం పరంగా ఇప్పటి వరకు పీకేదే రికార్డు 175 కోట్లతో. బాహుబలి ఇప్పుడు 180 కోట్లు సాధించి సరికొత్త రికార్డుని సృష్టించింది. యుఎస్ లో కూడా $7 మిలియన్ మార్క్ ని దాటేసింది. అలానే ఎంత కలెక్ట్ చేసింది అన్న విషయం పరంగానే కాదు, డిస్ట్రిబ్యూటర్స్ కి ఎంత మిగులుతుంది అన్న విషయంగా కూడా బాహుబలి కొత్త రికార్డులని క్రియేట్ చేస్తుందని వినపడతా ఉంది. ఈ సినిమాతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మంచి లాభాలను దక్కించుకున్నారు. ఇటీవల కాలంలో ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజ్ లో లాభాలను కట్టబెట్టలేదని పంపిణీదారులు మహా సంతోషపడిపోతున్నారు. గొప్ప విషయం ఇది. అంతేకాకుండా మరో విషయంగా కూడా దేశవ్యాప్తంగా ఒక కొత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు బాహుబలి. అదేమిటి అంటే టికెట్ల అమ్మకం విషయంగా. ఇంతవరకు ఎక్కువగా టికెట్లు అమ్మిన సినిమాగా పీకే పేరు మీద రికార్డు ఉంది. 3.4 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయంట ఆ సినిమాకి సంబంధించి. ఇప్పుడు ఆ రికార్డ్ ని బాహుబలి తిరగరాశాడు. అన్ని భాషల్లోనూ కలిపి దేశవ్యాప్తంగా బాహుబలి సినిమాని చూడటానికి 3,50,00,000 టికెట్లు ఇప్పటి వరకు తెగాయి. ఇంకా కౌంట్ కొనసాగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బాహుబలి క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఒక పుస్తకం రాయొచ్చు. తొందరలో అది కూడా బయటకు వచ్చిద్దేమో. పోతే ఇన్ని రికార్డులు సాధించేశాం కదా అని బాహుబలి రిలాక్స్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇంకా తన ఆక్రమణను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఫుల్ రన్ మీద ఇలాంటి రికార్డులు ఇంకెన్ని తెగిపడతాయో చూడాలి. ఇదే బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.